ఈ మధ్య ధరలో బాగా పెరిగిపోతున్నాయి గదా. మరి ఈ పెరుగుతున్న ధరలతో పోరాటానికి ఆర్బీఐ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉందట. ఇంతకీ ఏంటా సీక్రెట్ వెపన్? మన జేబుల మీద భారం తగ్గించటానికి ఆర్బీఐ అసలు ఏం చేస్తోంది? రండి, ఈరోజు దాని గురించే వివరంగా చూద్దాం. మన నెలవారీ బడ్జెట్ ఒక్కోసారి ఒక రోలర్ కోస్టర్ రైడ్లా అనిపిస్తుంది కదా. ఒక నెల చూస్తే పాలు, కూరగాయల ధరలు ఆకాశంలో ఉంటాయి. ఇంకో నెల చూస్తే మనం కట్టే ఇంటి లోన్, కార్ లోన్ ఈఎంఐలు పెరిగిపోతాయి. అసలు ఈ ధరల్లోని హెచ్చుతగ్గుల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా ఈ అనిశ్చితికి, ఈ కన్ఫ్యూజన్కే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త మిషన్ను స్టార్ట్ చేసింది. ఆ మిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయం ఏంటంటే 2016కు ముందు ధరలను కంట్రోల్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ అంటూ ఉండేది కాదు. కానీ ఫిబ్రవరి 2015లో ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి ఒక కీలకమైన ఒప్పందం చేసుకున్నాయి. ఆ తర్వాత మే 2016లో ఆర్బీఐ చట్టానికి కొన్ని మార్పులు చేసి ఒక కొత్త మిషన్ మొదలుపెట్టారు. ఇది మన ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చేసింది అని చెప్పొచ్చు. ఈ కొత్త మిషన్ పేరే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. అచ్చం మన అర్జునుడు పక్షి కన్నుని మాత్రమే టార్గెట్ చేసినట్టు ఆర్బీఐకి కూడా ఒకే ఒక్క క్లియర్ టార్గెట్ ఇచ్చారు. అదేంటంటే ధరల పెరుగుదలను ఒక కంట్రోల్లో, ఒక స్పెసిఫిక్మైన రేంజ్లో ఉంచాలి, అంతే. మరింతకీ ఆ టార్గెట్ ఏంటి? ఆ బుల్జాయ్ పాయింట్ ఏది? అదెంతో కాదు, కేవలం 4%. అవును, దేశంలో ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల రేటు సగటున 4% చుట్టూ ఉండేలా చూడటమే ఆర్బీఐ ముఖ్యమైన పని. అయితే ఎప్పుడూ కరెక్ట్గా 4% దగ్గర ఉండటం ప్రాక్టికల్గా కష్టం కదా. అందుకే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. అదే ఈ ప్లస్ లేదా -2%. అంటే ధరల పెరుగుదల 2% కన్నా కిందకి వెళ్లకూడదు, అలాగే 6% కన్నా పైకి వెళ్లకూడదు. ఈ రెండింటి మధ్యలో ఉంటే అంతా సేఫ్ అన్నమాట. ఇది మన ఎకానమీకి ఒక సేఫ్టీ జోన్ లాంటిది. సరే, ఈ ప్లాన్ మొదలై 8 ఏళ్లయింది. సో రిజల్ట్ ఏంటి? ఇది వర్కౌట్ అయ్యిందా లేదా? చూద్దాం రండి. ఈ బార్ చార్ట్ చూస్తేనే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. ఈ కొత్త ప్లాన్ రాకముందు, అంటే 2011-15 మధ్య సగటు ద్రవ్యోల్బణం ఏకంగా 8% ఉండేది. భారం చాలా ఎక్కువ. కానీ ఈ టార్గెటింగ్ మొదలయ్యాక అది సుమారు 5%కి పడిపోయింది. ఇది నిజంగా చాలా పెద్ద మార్పు కదా. ఇది మనం చెప్పుకునే మాటలు మాత్రమే కాదు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అంటున్నారు. ఎన్సీఈఆర్ అనే ఒక ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఏమంటోందంటే, ఈ పాలసీ వల్ల ద్రవ్యోల్బణం తగ్గడమే కాదు, ధరల్లో ఉండే ఊహించని హెచ్చుతగ్గులు కూడా కంట్రోల్ అయ్యాయట. అంటే మార్కెట్లో ఒక రకమైన స్టెబిలిటీ, ఒక నమ్మకం వచ్చిందన్నమాట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ గుడ్ న్యూస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. ఒకవైపు ధరల్ని అదుపులో పెడుతూనే, మరోవైపు మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పరుగులు పెడుతుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ గ్రోత్ అంచనాను 6.8%కి పెంచారు. అంటే ధరల కంట్రోల్ వల్ల మన అభివృద్ధి ఎక్కడా ఆగలేదన్నమాట. అదొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఇంకో సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే, రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం అంచనా కేవలం 2.6%కి తగ్గింది. గుర్తుందా మన సేఫ్టీ జోన్? 2-6% కదా. సో మనం చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం. మన ఎకానమీ చాలా స్టేబుల్గా ఉందని చెప్పడానికి ఇదొక మంచి సంకేతం. అందుకే అంతా కంట్రోల్లోనే ఉంది కాబట్టి ఆర్బీఐ కూడా ఎలాంటి కంగారు పడకుండా రెపో రేట్ను మార్చలేదు. రెపో రేట్ అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే లోన్ మీద వడ్డీ అన్నమాట. దాన్ని 5.50% దగ్గరే స్టేబుల్గా ఉంచింది. దీని అర్థమేంటంటే ఆర్బీఐ మన ఎకానమీ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా, ధీమాగా ఉందన్నమాట. అయితే ప్రతి సక్సెస్ స్టోరీలో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది కదా. ఇక్కడ ఉంది. ఇప్పుడు మన ముందున్న కొత్త పజిల్ అదే ఆహార ధరలు. ఈ పజిల్ అర్థం చేసుకోవాలంటే ముందు ఆర్బీఐ ధరలను ఎలా లెక్కిస్తుందో చూడాలి. వాళ్ళు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లేదా సిపిఐని వాడతారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది మనందరి కోసమున్న ఒక పెద్ద నేషనల్ షాపింగ్ కార్ట్ లాంటిది. ఈ షాపింగ్ కార్ట్లో ఏమేమున్నాయో చూస్తే బహుశా కొంచెం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మనం ఖర్చు పెట్టే ప్రతి 100 రూపాయలలో దాదాపు 46 రూపాయలు కేవలం ఫుడ్, డ్రింక్స్ కోసమే వెళ్తున్నాయట.
అంటే మన ధరల లెక్కలో ఆహారానికి చాలా పెద్ద ప్రాధాన్యత ఉందన్నమాట. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ షాపింగ్ లిస్ట్ క్రియేట్ చేసింది ఎప్పుడో 2011లో. అప్పట్నుంచి ఇప్పటికీ దశాబ్దం దాటిపోయింది. మన జీతాలు పెరిగాయి, మన ఖర్చులు మారాయి, మన లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయాయి కదా. మరి 10 ఏళ్ల కిందటి షాపింగ్ లిస్ట్ ఇప్పటికీ కరెక్టే అంటారా? చాలామంది ఎకనామిస్టులేమంటున్నారంటే, ఇప్పుడున్న మన ఖర్చుల ప్రకారం ఫుడ్కి వెయిటేజ్ 46% కాదు, దాదాపు 40%కి దగ్గరగా ఉండాలి. చూడ్డానికి ఇది చిన్న 6% తేడాలాగా అనిపించొచ్చు, కానీ ఇది ఆర్బీఐ తీసుకునే పాలసీ నిర్ణయాల మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. సరే, మరి మన ఎకానమీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ మొత్తం కథ నుండి మనం ఫైనల్గా ఏమర్థం చేసుకోవాలి? ఓకే, సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 3 ముఖ్యమైన విషయాలు. నంబర్ 1, ఆర్బీఐ తెచ్చిన ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ పాలసీ సూపర్ సక్సెస్. ఎస్, ధరలు అదుపులోకొచ్చాయి, స్థిరంగా ఉంటున్నాయి. నంబర్ 2, ధరలను కంట్రోల్ చేస్తూనే దేశ అభివృద్ధిని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. అండ్ నంబర్ 3, ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాల్ లేదా పజిల్ ఈ ఫుడ్ ప్రైజెస్ క్యాల్క్యులేషన్, బ్రెడ్, క్యారెట్. సో చివరిగా మనందరి ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలి ఉంది. మన ఆర్థిక వ్యవస్థ ఇంత స్థిరంగా, బలంగా ఉన్న ఈ టైంలో మన నేషనల్ షాపింగ్ కార్ట్ను రీడిజైన్ చేయాల్సిన సమయం వచ్చిందా? పాత షాపింగ్ లిస్ట్ను పక్కన పెట్టి మన కొత్త అలవాట్లకు తగ్గట్టుగా దాన్ని అప్డేట్ చేయాలా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన భవిష్యత్ ఎకానమీని డిసైడ్ చేస్తుంది.